సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది ఉషస్సు అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ జరుపుకుంటూ ఉంటాం. చైత్ర శుద్ధ పాడ్యమితో ప్రారంభమైన ఈ సంవత్సరానికి శ్రీ పరాభవనామ సంవత్సరం అని పేరు పెట్టారు. ఇది 60 తెలుగు సంవత్సరాల్లో 40వ సంవత్సరం. ఇది అహంకారుల పతనం మరియు సవాళ్లను సూచించే సంవత్సరంగా శాస్త్రాల్లో చెప్పబడింది. వసంత ఋతువు కూడా చైత్ర శుద్ధ పౌడ్యమి రోజున ప్రారంభం అవుతుంది. అందుకే నూతన జీవనానికి నాందిగా నవ ఉషస్సుల ఉగాది పండుగను జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈ ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారు, ఎలాంటి నియమాలు పాటించాలి అని అనేక విషయాలను మనకు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ శ్రీమతి మైలవరపు నాగమణి గారు ఉన్నారు. వారిని అడిగి ఉగాది పండుగకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం అమ్మా. ముందుగా మీకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చాలా మంచిదమ్మా. అలాగే సివిఆర్ ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఉగాది పండుగ అంటే అందరికీ పచ్చడి తప్పిస్తే వేరే విషయాలు తెలిసే అవకాశం లేదు. పచ్చడి తింటాం. సో ఆ పచ్చడి తింటే ఆరోగ్యానికి మంచిది, సంవత్సరం అంతా హ్యాపీగా ఉందాం ఇంతవరకు. కానీ అసలు ఉగాది పండుగ ప్రాముఖ్యత ఏం చెప్తారు? ఆదిగా అయితే బ్రహ్మ సృష్టి కార్యం మొదలుపెట్టినప్పుడు మనకి ప్రపంచాలన్నీ సృష్టించాడు. ఆ సృష్టి కార్యం మొదలుపెట్టినప్పుడు మనం మనుషులం కానీ జంతువులు, పశుపక్షాదులు, అట్టే వృక్షజాలం ఇవన్నీ సృష్టి కార్యం జరిగినప్పుడు అనాదిగా యుగాలు ప్రారంభమైందే ఉగాదిగా మనం చేసుకోవటం ప్రారంభిస్తున్నామని, ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే మన సృష్టి కార్యం జరిగిందని మనకి పురాణాలు చెప్పబడుతున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క 60 తెలుగు సంవత్సరాలు ఉన్నాయి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నామకరణం ఉంటుంది. సో ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటున్నారు. అవును. దీని తాలూకు అర్థం ఏంటో తెలియజేస్తారా? ఎందుకంటే ఎవరైనా అహంకారపూరితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అహంకారాలు విడగొట్టి సన్మార్గంలో నడిపించటమే ఈ పరాభవనామ సంవత్సరం యొక్క ప్రాముఖ్యత. అంటే చాలామంది ఏంటంటే ఆ ఏడాదికి ఉన్న తెలుగు పదాన్ని బట్టి ఏడాది అంతా అలానే ఉంటుందని చెప్పేసి చాలా మంది నమ్ముతూ ఉంటారు. అవునమ్మా. మనకు ఉన్న సనాతన ధర్మం అదే, సాంప్రదాయం కూడా అదే. అవును. అలాగే గడిచిన ఏడాది అంతకు ముందు జరిగిన కొన్ని చేదు అనుభవాలను కూడా ఎవరూ మర్చిపోలేదు, కరోనా లాంటి అనుభవాన్ని. సో ఇప్పుడు పరాభవం ఉంది కదా, సో ఇదేమైనా అందరికీ పరాభవంగా ఉంటుందా అని చెప్పి అంటున్నారు. కానీ మంచిని ఎదిరించి ఎవరైతే చెడు చేస్తున్నారో వారికి పరాభవం తప్పదా ఏడాది? అట్లాగే ఎవరైనా సరే ఏ పరంగా, ఒక రాజకీయ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ ఎవరైనా సరే ఇగో మేము చాలా ఉన్నతంగా ఉన్నాము అన్న ఒక గర్వం చేత విర్రవీగే వాళ్ళందరికీ కూడా ఇది మంచి పద్ధతి కాదు అని సూచిస్తూ వాళ్ళకి అహంకారాన్ని అణిచే విధంగా ఉంటుంది. అట్లాగే జాతక పరంగా కూడా ఈ గ్రహ దోషాలు ఇవన్నీ ఉంటాయి కదమ్మా, వాళ్ళకు కూడా ఆ గ్రహాల ప్రభావం చేత విపరీతంగా బాధపడుతూ ఉంటారు. అక్కడ అహంకారం అనేది గ్రహాలకు ఉంటుంది. ఆ గ్రహాల యొక్క అహంకారాన్ని కూడా అణిచివేసేదే ఈ ప్రభావం, ఈ పరాభవనామ సంవత్సరం. సాధారణంగా ఉగాది పండుగ అంటే మామిడి పూత కోకిలమ్మ కూత అంటారు. అంటే ప్రకృతితో మమేకమైన పండుగగా చెప్తూ ఉంటారు. అసలు ఉగాది పండుగ ప్రకృతితో ముడిపడి ఉంది అంటే ఏం చెప్తారు? అయ్యో తప్పకుండా అండి. ఎందుకంటే రైతుకి మనకి సంక్రాంతి నుంచే పంటలన్నీ చేతికి వస్తాయి అని మనం అనుకుంటాం. కానీ పూర్తిగా పరిపూర్ణమైన పంట చేతికి రావటం అనేది ఈ ఉగాదితోనే మనకు ముగుస్తుంది. ఎందుకంటే మళ్ళీ వేసంకాలం రాబోతోంది, వసంత ఋతువు. ఎందుకంటే చెట్లు ఆకులన్నీ రాల్చుకుని కొత్త చిగుళ్ళు అనేవి వస్తూ ఉంటాయి మనకి. కాబట్టి ఒక రకంగా సంక్రాంతి కన్నా కూడా ఈ ఉగాదికే పంటలని చేతికొచ్చి సమృద్ధిగా డబ్బులు అన్నీ చేతిలో ఉంటాయి. కాబట్టి ఉగాది అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు పురాణాల్లో అమ్మ మామూలుగా ఇప్పుడు జనరేషన్ తెలిసిన వరకు ఉగాది పండుగ అంటే మీరు చెప్పినట్టుగా షడ్రుచులు టేస్ట్ చేయటం, కొత్త ఏదైతే మాసం ఉంటుందో దానికి స్వాగతం పలుకుతూ వసంత ఋతువుకి అని చెప్పేసి తెలుస్తుంది. కానీ పురాణాల్లో కూడా చాలా కథలు ఉన్నాయి ఉగాదికి సంబంధించి. అలాంటి అంటే యుగానికి ఆది యుగాది అంటారు యాక్చువల్గా, మాట వరుసలో ఉగాది అయినప్పటికీ. సో ఆ ఆది ఆరంభం కనుక దానికి సంబంధించిన కథ ఏమని తెలియజేస్తారా? చాలా మంచిది. అంటే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే కొన్ని కాలాల్లోనూ, తర్వాత కొన్ని రాజులు పరిపాలన చేసే టైంలోనూ అదే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున యుగాలు గడిచినాయి, కొన్ని రాజ్యాలు గడిచినా కూడా ఇదే కొన్ని అద్భుతమైన కార్యక్రమాలు వాళ్ళు చేశారని మనకి చెప్పటం జరుగుతోంది. బ్రహ్మ సృష్టి కార్యం గురించి ఒకటైతే
రెండోది ఏంటంటే మన వేదాలన్నింటినీ సోమకుడనే రాక్షసుడు అపహరించుకుని తీసుకుని పోయి సముద్రంలో దాచగా మత్స్యావతారంలో శ్రీ మహావిష్ణువు మళ్ళీ ఆ వేదాలన్నీ తీసుకొచ్చి బ్రహ్మగారికి అప్పగించగా బ్రహ్మ సృష్టి కార్యం మొదలుపెట్టారన్న ఉద్దేశంతో కూడా ఈ ఉగాది పండగ మనం జరుపుకోవటం అనేది జరుగుతోంది. ఇది కూడా చైత్రశుద్ధ పాడ్యమి రోజునే జరిగింది.